ఈ రోజు వచ్చేసి డే 7. నిన్న మనం హేమకుండ్ సాహిబ్‌నైతే దర్శించుకున్నాము. అంతకుముందు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌నైతే దర్శించుకున్నాము. ఎవరైతే డే 6, డే 5 అయితే చూడలేదో ఖచ్చితంగా అయితే చూడండి. చాలా బాగుంటుంది. అవే మన ట్రావెలింగ్‌లో ఇప్పుడు హైలైట్. సో, ఈరోజు వచ్చేసి మనం గాంగ్ ఏరియా నుంచి గోవింద్ ఘాట్‌కైతే వెళ్తున్నాము. గోవింద్ ఘాట్ నుంచి జోషిమఠ్, జోషిమఠ్ నుంచి హరిద్వార్‌కైతే వెళ్తాము. సో, ఈ వీడియోలో ఇవన్నీ అయితే ఉంటుంది. సో, లాస్ట్ వరకైతే చూడండి. టైం కరెక్ట్‌గా 5 అయితే అవుతుంది. నేను ఇప్పుడు లంగర్‌లో అయితే ఉన్నాను గాంగ్ ఏరియాలో. ఇప్పుడైతే నేను ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడే ఇక్కడ టీ అయితే తాగాను. సో, ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో, ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ లంగర్‌లో అయితే స్టే చేయండి. మీకు చాలా బాగుంటుంది ఇక్కడ. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. కానీ తలకి రుమాలైతే కట్టుకోవాలి వీళ్ళ ఆచారం ప్రకారం. ఇక్కడ వాలంటీర్స్ అయితే ఉంటారు. సో, వాళ్ళే మనకి ఇక్కడ సేవ అనేది చేస్తూ ఉంటారు. సో, 24 అవర్స్ ఇక్కడ టీ అయితే ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో వీటి గురించి అన్నిటి గురించి అయితే నేను చెప్పాను. సో, ఇప్పుడు నేను రిటర్న్ ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడికొచ్చేసి మనకి ఒక టికెట్ అయితే ఇస్తారు. ఈ డోర్ మ్యాట్‌కి సంబంధించి. సో, అవన్నీ నేను ఇక్కడైతే పెట్టేస్తున్నాను. సో, బ్యాగ్ సర్దుకొని మొత్తం అక్కడ దుప్పట్లు అవన్నీ సర్దేసి నేను రిటర్న్ ట్రెక్ అయితే స్టార్ట్ చేశాను. సో, గాంగ్ ఏరియా నుంచి గోవింద్ ఘాట్‌కి సేమ్ డే 4లో నేను చెప్పాను నేను. సో, సేమ్ రిటర్న్ అయితే ఉంటుంది. చాలా కిందకైతే ఉంటుంది. సో, ఇక్కడ కొండైతే ఉంది చాలా పెద్దది. ఇక్కడ హెలీప్యాడ్ కూడా ఉంటుంది. ఈ కొండ ఏందంటే అసలు మనకి క్లియర్‌గా కనిపించదు. ఇది మేఘాల్లోకి దూరిపోయి ఉంటుంది. సో, బై బాయ్ గాంగ్ ఏరియా. ఇంకా వీలుంటే ఎప్పుడైనా కలుద్దాము. సో, అలా నేను నా రిటర్న్ ట్రెక్ అయితే స్టార్ట్ చేశాను. సో, చాలా ఫాస్ట్‌గా అయితే నడవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ 5 గంటలకు స్టార్ట్ చేశాను. కరెక్ట్‌గా 10 గంటలకల్లా నేను ఈ గోవింద్ ఘాట్‌కైతే వెళ్ళిపోయాను. సో, అక్కడ నేను వెయిట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి బద్రీనాథ్ నుంచి హరిద్వార్‌కి బస్సులైతే ఇటు సైడ్ నుంచే వెళ్తూ ఉంటుంది. సో, అవి క్యాచ్ అయితే చేయాలి మనం. సో, అవైతే ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. ఇంతసేపు అయితే ఉండదు. అది 8 గంటలు, 9 గంటల లోపల ఇక్కడి నుంచి అయితే క్రాస్ అయిపోద్ది. సో, ఇప్పుడు మనకి బస్సులైతే ఇక్కడ దొరకడం లేదు. సో, ఇక్కడే కొంతసేపు అరగంట అయితే నేను వెయిట్ చేశాను. ఏ బస్సులు గాని, జీబులు గాని నాకు ఇక్కడ రాలేదు. సో, ఇక ఏం చేద్దామనేసి ఇక్కడ నుంచి జోషిమఠ దగ్గరే అక్కడి నుంచి అయితే బస్సులైతే దొరుకుద్ది. ఇప్పుడు కాదు రేపు ఉదయం నుంచి. సో, స్టే చేద్దామని నేను జోషిమఠ్‌కైతే ప్లాన్ చేశాను. సో, ఇక్కడే జీప్ అయితే ఉంది. ₹150 తీసుకున్నాడు వాడు. జోషిమఠ్‌లో అయితే డ్రాప్ చేశాడు. ఇక్కడ లోకల్స్ అందరూ ఈ జీప్‌లోనే వెళ్తూ ఉన్నారు. సో, వాళ్ళతో కూడా నేను కూడా వెళ్ళిపోయాను. సో, జోషిమఠ్‌కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ హరిద్వార్‌కి బస్సులు ఏమైనా దొరుకుద్దా అని నేను జోషిమఠ్‌లో అయితే దిగాను. జోషిమఠ్ నుంచి అట్టే నడుచుకుంటూ పోతూ ఉంటే ఒకతను వచ్చేసి అటు సైడ్ ఒక జీబులో అయితే ఉంటుంది హరిద్వార్‌కి. ఒకసారి వెళ్ళు ఇప్పుడు దొరికే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. సరే అని చెప్పి నేను అటు సైడ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కరెక్ట్ అక్కడికెళ్ళే లోపల నాకు ఒక బొలెరో అయితే ఉంది అక్కడ. అది హరిద్వార్‌కి వెళ్ళడానికి లాస్ట్ ప్యాసింజర్ కోసం చూస్తూ ఉన్నారు. సో, అక్కడికి నేనొచ్చేసాను. ఎళ్లి అడిగే లోపల టికెట్ వచ్చేసి ₹1000 అయితే చెప్పాడు. అదేంటి అంత కాస్ట్‌లీ అంటే, అంతే ఇదే కదా లాస్టు. సో, ఇక్కడ ఉంటే ఉండు లేకపోతే ₹1000 ఇచ్చేసి ఎక్కు అని చెప్పాడు. కాసేపయితే ఆలోచించాను. ఇక్కడ హోటల్ రూమ్ తీసుకుంటే 500 మళ్ళీ రేపు ఉదయం బయలుదేరాలంటే 800. సో, ₹1000 కంటే పైన అయిపోతుందని చెప్పి నేను ₹1000 విడిగా ఇస్తే మనకి సేవ్ అవుద్ది కదా! అని చెప్పేసి నేను ఎక్కేసాను జీప్ అనేది. సో, ఈ డ్రైవర్ వచ్చేసి చాలా ఫాస్ట్‌గా అయితే తోలాడు. ఇతను బెంగాల్ అతననమాట. ఇక్కడ హైర్ చేసుకున్నారు ఇతన్ని జీప్‌లోకి. ఇతనికి ప్రాపర్ అడ్రెస్ అయితే తెలీదు. కానీ హరిద్వార్‌కి వెళ్ళడానికి తెలుసు కానీ ఎక్ అక్కడ రైల్వే స్టేషన్ ఎలా ఎళ్ళాలో కూడా తెలీదు ఇతనికి. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఇతను తోలిన స్పీడ్ అయితే అసలకి మామూలుగా తోలలేదు. స్టీరింగ్‌ని పట్టుకొని ఆడిచ్చేసాడు అటు ఇటు. 2, 3 దగ్గరలో అయితే గంట అయితే మనకి బ్రేక్ అయితే వచ్చింది. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది. దాన్ని మిషన్‌తో ఎక్స్‌కవేటర్‌లతో దాన్ని దారైతే తీస్తూ ఉన్నారు పోలీసులు. అలాగే దానికి సంబంధించిన వాళ్ళు. సో, ఈ వర్షాకాలం అంతే ఇక్కడ చాలా డేంజర్‌గా అయితే ఉంటుంది. అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్ ఈజీగా అయితే అవుతూ ఉంటుంది. అలా వెళ్తూ అక్కడ ఒక హోటల్ అయితే ఆపాడు. అక్కడైతే కొంచెం ఫుడ్ అయితే తిన్నాను నేను. ఆలు పరోటా. సో, అక్కడి నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అయితే అయింది ప్రయాణం. కరెక్ట్‌గా అక్కడక్కడ వర్షాలైతే పడుతూ ఉంది బీభత్సంగా. సో, అలా రాత్రి కరెక్ట్‌గా 6 గంటలకల్లా మనల్ని హరిద్వార్‌లో అయితే పెట్టేసాడు ఇతను. అంత ఫాస్ట్‌గా అయితే తోలాడు. కరెక్ట్‌గా 12, 1 గంటలకు స్టార్ట్ చేసి కరెక్ట్‌గా 6 గంటలకల్లా ఇక్కడ పెట్టేసాడంటే అది మామూలు ఫాస్ట్ కాదు ఈడు తోలింది. పెద్ద పెద్ద సుమోలు, జీబులు వాటన్నిటిని ఇతను క్రాస్ చేసుకుంటూ అయితే భలే ఫాస్ట్‌గా అయితే వచ్చాడు. ఈ టైర్‌లకన్నిటికి స్మోక్ అయితే వచ్చేసింది వీడు తోలిన స్పీడ్‌కి. అంత స్పీడ్ అయితే తోలాడు. సో, ఫైనల్‌గా అయితే హరిద్వార్‌కి అయితే వచ్చేసాను. సో, రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి ఒక డోర్ మ్యాటర్ అయితే కనిపించింది. మ్యాప్‌లో అయితే సెర్చ్ చేశాను హోటల్ అని. సో, ఈ డోర్ మ్యాటర్ వచ్చేసి 300 అయితే ఉంది ప్రైస్. సరే అక్కడికెళ్ళి అడిగాను. ఆ డోర్ మ్యాటర్ ఎంత అంటే 300 చెప్పాడు వాడు. సో, వాడికి 300 ఇచ్చేసి నేను లోపలికైతే వెళ్ళాను. మూడో ఫ్లోర్‌లో అయితే డోర్ మ్యాటర్ అయితే ఉంటుంది.
సో చాలా బాగుంది. ఇక్కడ ఒకే టాయిలెట్ ఉంది. 4 బెడ్లు అయితే ఉంది ఇక్కడ. 5 బెడ్లు, 4 కాదు. సో మనకి లాకర్లు కూడా ఇచ్చున్నారు. సో మన బ్యాగ్ లాకర్లో పెట్టేసి లాక్ చేసి మనం బయటకైతే వెళ్ళొచ్చు. సో నేను బ్యాగ్స్ అన్ని లాక్ చేసి నేను బయటకైతే వెళ్ళాను ఫుడ్ తిందామని. సో అలా తినేసి ఇక్కడికి మళ్ళీ వచ్చేసాను. రెస్ట్ తీసుకున్నాను. ఈ రోజుతో డే 7 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఖర్చు వచ్చేసి నేను ఉదయాన్నే నూడిల్స్ అయితే తిన్నాను 50 రూపాయలు. అలాగే అక్కడ బొలోరా ఛార్జ్ వచ్చేసి 150, అలాగే అదొక 1000, 1200, 1200 ఇదొక డోర్మేటరీ 300, టోటల్‌గా 1500 అయితే అయింది. సో ఇక్కడ హరిద్వార్‌లో డిన్నర్ అయితే చేశాను. ఇదొక 250 రూపీస్. టోటల్‌గా 175 రూపీస్ అయితే అయింది ఈ రోజు ఖర్చు వచ్చేసి. సో ఫాలో అవ్వండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు క్లియర్‌గా అయితే అర్థమవుద్ది. సో థాంక్స్ ఫర్ వాచింగ్. రేపు హరిద్వార్‌లో ఉన్న 2 పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకుందాము. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి.